నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం। నా పేరు రేవతి। ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం। జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అట్టహాసంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొన్న మంత్రి స్వామి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు। మాదక ద్రవ్యాలతో పాటు తెలంగాణ మద్యం అమ్ముతున్నారనే సమాచారంతో ఎర్రగొండపాలెంలోని ఒక మెడికల్ షాపును గంటల తరబడి తనిఖీ చేసిన సెబ్ అధికారులు। ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు మరియు అధికారులు। మదరసా ఏ మిఫ్తాహుల్ ఉలూమ్ ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ జెండాను ఆవిష్కరించిన ముస్లిం సోదరులు। 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని స్థానిక పోలీస్ పరేడ్లో రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్లతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు వందనాన్ని స్వీకరించారు। అనంతరం మంత్రి 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, మీడియా ప్రతినిధులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ సందర్భంగా మంత్రి బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులకు నమస్సుమాంజలి మరియు అమరవీరులకు నా నివాళులు అర్పిస్తున్నానని తెలియజేస్తూ ఎందరో మహానుభావుల పోరాట, త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు। పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి, హంగు ఆర్భాటాలు లేకుండా సమర్థవంతమైన పాలన సాగించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి డాక్టర్ బాలవీరాంజనేయ స్వామి తెలుపుతూ జిల్లా ప్రగతిపై సమగ్రంగా తన సందేశాన్ని ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు కీర్తి శేషులు ప్రకాశం పంతులు, మునిమనవడు సంతోష్ కుమార్, కీర్తి శేషులు మాటుమాడుగు సుబ్రహ్మణ్య కుమార్తె శ్రీమతి దాసరి నాగసులోచన, కీర్తి శేషులు కరవాతి వెంకటేశ్వర్లు కుమార్తె శ్రీమతి శుభలక్ష్మి, అల్లుడు శేషగిరిరావు, కీర్తి శేషులు గన్నవరపు వందనం కుమారుడు భాస్కర్ రావులను మంత్రి బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా సన్మానించారు। అలాగే మాజీ సైనికులను మంత్రి బాలవీరాంజనేయ స్వామి సన్మానించడం జరిగింది। స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వ్యవసాయ శాఖ, సమగ్ర శిక్ష, విద్యాశాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, వైద్య మరియు ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, జలవనరుల శాఖ, గృహ నిర్మాణ శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ, అటవీ శాఖలు ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్న ఈ శకటాల ప్రదర్శనకు గాను వ్యవసాయ శాఖ శకటానికి మొదటి బహుమతి, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా శాఖ శకటానికి రెండవ బహుమతి, విద్యాశాఖ శకటానికి తృతీయ బహుమతి లభించగా సంబంధిత శాఖల అధికారులకు మంత్రి మెమంటోలను అందజేశారు। స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పలు పాఠశాల విద్యార్థులచే దేశభక్తి ఉట్టిపడేలా ప్రదర్శింపబడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి। డ్రీమ్స్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రదర్శనకు మొదటి బహుమతి, మండలమిట్టలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రదర్శనకు ద్వితీయ బహుమతి, గుంటూరు ఆక్స్ఫర్డ్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తృతీయ బహుమతి లభించగా సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మంత్రి మెమెంటోలను అందజేశారు। అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, మెప్మా పరిశ్రమల శాఖ, విద్యాశాఖ, రెడ్ క్రాస్, అటవీ శాఖ, మైనింగ్, మత్స్యశాఖ, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖలు ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేయడం అయింది। అనంతరం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసి తమ విధుల పట్ల ఉత్తమ సేవలందించిన అధికారులకు, ఉద్యోగస్తులకు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు మొత్తం 368 మందికి ప్రశంసా పత్రాలను, పోలీస్ శాఖకు సంబంధించి 3కి ఉత్తమ సేవా పథకాన్ని, 4కి పోలీస్ సేవా పథకాన్ని, 24 మందికి డీజీపీ ప్రశంసా పత్రాలను మంత్రి అందజేశారు। కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, నగర మేయర్ శ్రీమతి గంగాడై సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు పోగొట్టుకుని రక్తాన్ని చిందించి స్వాతంత్ర భారతదేశ అధ్యాయాన్ని చరిత్ర పుటల్లో నిలిపారని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు। ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు। ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు పాఠశాల ఉపాధ్యాయులు
విద్యార్థులు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా ఈ పాఠశాల పూర్వ విద్యార్థిని నేడు శాసనసభ్యుని హోదాలో జాతీయ పతాక ఆవిష్కరణకు రావడం చాలా గర్వంగా ఉందని, ఇది పాఠశాల అందించిన క్రమశిక్షణకు నిదర్శనమని, పాఠశాల అభివృద్ధికి నిరంతరం తన సహాయ సహకారాలు అందిస్తానని ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్ఫూర్తి సందేశం అందించారు. అనంతరం ఎన్సీసీ విద్యార్థులచే శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డికి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం భారత ఆర్మీ విభాగంలో కలిగిన 3 విభాగాలకు చెందిన ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ విభాగాలుగా మార్చ్ ఫస్ట్ చేసి జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు పిరమిడ్స్ ఆహుతులను అలరించాయి. అనంతరం వివిధ రకాల క్రీడాంశాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందించారు. ఉత్తమ విద్యార్థిగా ప్రతిభ కనబరిచిన విద్యార్థికి శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి 1000 రూపాయల పారితోషికాన్ని అందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని, సన్మార్గంలో నడుచుకుంటూ దేశం పట్ల భక్తి భావాన్ని కలిగి సమాజానికి దేశానికి సేవ చేసే గుణాన్ని కలిగి ఉండాలని, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి అసువులు బాసిన త్యాగమూర్తుల జీవితాలు గుర్తు చేశారు. ఎందరో మహానుభావులు వారి ప్రాణాలు పణంగా పెట్టి మనకు స్వాతంత్రం ఇచ్చారని, ఆ స్వాతంత్రాన్ని వృధా చేయకుండా విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించే విధంగా విద్యను అభ్యసించి ముందుకు సాగాలని, వెనుకబడిన పశ్చిమ ప్రకాశాన్ని విద్యలో ముందు నిలపాలని, వెనుకబడిన ప్రకాశం కాకుండా సరస్వతి ప్రకాశంగా పేరు తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా కృషి పట్టుదలతో చదువులో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ ఏడుకొండలు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత టిఎన్ జగన్నాథ్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కృష్ణారావు, పట్టణ అధ్యక్షులు మౌలాలి, తాళ్లపల్లి సత్యనారాయణ, కౌన్సిలర్ నాలికొండయ్య, మస్తానయ్య తదితర ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నేను చదివినటువంటి స్కూల్లో నా చేతుల మీదుగా చేయటం అనేది, జరపటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం, సంతోషకరమైనటువంటి విషయం. గతంలో ఈ స్కూల్కి 100 సంవత్సరాల వేడుకల్ని కూడా చరిత్రలో ఎవరు కనివిని ఎరగని రీతిలో ఆ వేడుకల్ని నిర్వర్తించాం, బ్రహ్మాండంగా సక్సెస్ చేయించాం. ఒక స్కూల్ వేడుకలు ఈ రకంగా చేయొచ్చా అనే విధంగా ఆ రోజు చేశాం. అదే స్ఫూర్తితోటి పాఠశాలల అభివృద్ధి కోసం కానీ, మీ బంగారు భవిష్యత్తు కోసం కానీ మేము ఎల్లవేళ్ళ మీకు అందుబాటులో ఉండి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. పాశవిక ప్రభుత్వాలకి అనుక్షణం మీ గురించి ఆలోచించే ప్రభుత్వం వచ్చింది. మీ మంచి చెడుల గురించి, మీ బాగోగుల గురించి, మీ విద్యాభివృద్ధి గురించి అనుక్షణం ఆలోచించేటువంటి మంత్రులు వచ్చారు. మీరు అధైర్యపడకుండా ధైర్యంగా ఒక మంచి లక్ష్యంతో, నేను ఒక ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలనేటువంటి లక్ష్యాలతో మీ చదువులు ముందుకు సాగి ఉన్నతమైన చదువులు సాధించే విధంగా మీరు ఒక కృత నిశ్చయంతో ముందుకు పోవాలని మనసారా వేడుకుంటూ, స్వాతంత్రోద్యమ వేగం అందుకొని లక్ష్య సాధన దిశగా పరుగులెడుతున్న ఆ దశలో ఆ ఉద్యమంలో భాగస్వాములైన ముస్లింలు అదృష్టవంతులని మౌలానా హిదాయతుల్లా అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని మదర్సా మిఫ్తహుల్ ఉలూమ్ ఆధ్వర్యంలో జామియా మసీద్ దగ్గర ఈద్గా ప్రాంగణంలో జాతీయ జెండా వందన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మౌలానా హిదాయతుల్లా మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న భారతదేశం 100 ఏళ్ల బానిసత్వం నుంచి విడుదలైందని, దానికి గుర్తుగా ప్రభుత్వం ఆగస్టు 15ని భారత స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించారని తెలిపారు. భారత స్వాతంత్ర పోరాటంలో ముస్లింలు చాలా గొప్ప పాత్ర పోషించారని, స్వతంత్రం కోసం ఎన్నో బలిదానాలు చేశారని, మరెందరో అమరులైపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్, ఉర్దూ టీచర్ గుల్షన్ బేగ్, ఖాజీ నజీర్,
మౌలానా హుసేన్, మౌలానా జుబేర్, ముక్తి మీరావలి, హఫీజ్ హనీఫ్ పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను ఎర్రగొండపాలెం వైకాపా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను తాటిపర్తి చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన స్వాతంత్ర్యం మనం ఘనంగా జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. స్వాతంత్ర్యం అంటేనే స్వేచ్ఛ అని, ఈ భారతదేశంలో జన్మించిన ప్రతి పౌరుడు అన్ని హక్కులను వినియోగించుకునే నాడే స్వాతంత్రానికి అర్థమని తెలిపారు. మనందరికీ ఈ దినం అత్యంత వైభవోపేతమైన శుభప్రదమైన సందర్భం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. భారతదేశ ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా ఎర్రగొండపాలెం ప్రజలందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వతంత్ర దినోత్సవాన్ని మనం గొప్ప యోధుల యొక్క పోరాటం, మహానుభావుల యొక్క త్యాగాల ఫలితంగా పొందినటువంటి ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా మనమందరం జరుపుకోవాలి. స్వతంత్రం అంటేనే స్వేచ్ఛ. ప్రతి ఒక్క ఈ భూమి మీద ఉన్నటువంటి పౌరుడు, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుడు స్వేచ్ఛగా తనకున్నటువంటి అన్ని హక్కులను వినియోగించుకొని మన భారతదేశ సార్వభౌమత్వాన్ని, భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజాస్వామ్య విలువలకి గౌరవిస్తూ ఈ దేశం యొక్క అభ్యున్నతికి పాటుపడాలని, ఈ రాష్ట్రం యొక్క పురోగతికి, అభివృద్ధికి పాటుపడాలని ప్రతి ఒక్కరం కూడా సమాజ నిర్మాణం కోసం నవ సమాజాన్ని నిర్మించుకుంటూ మంచి రాబో తరాలకి భవిష్యత్తుని ప్రసాదించాలని, దానిలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్క బిడ్డ ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని పొందే విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మనసారా ఆకాంక్షిస్తూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని క్రమశిక్షణ, పట్టుదలతో వాటిని అధిరోహించాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సూచించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. అదేవిధంగా పాఠశాల హిందీ ఉపాధ్యాయుని జ్యోతి వారి భారత కీర్తి శేషులు ఓబయ్య నాయుడు జ్ఞాపకార్థం IIIT నూజివీడుకు ఎంపికైన పాఠశాల విద్యార్థులు అమృతప్రియ, ప్రేమచంద్రికలకు 5,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతులను శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని, పశ్చిమ ప్రాంతంలోనే వెనుకబడిన మార్కాపురాన్ని సరస్వతి మాత బిడ్డల నిలయంగా చెప్పుకునే విధంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రతి ఒక్కరూ లక్ష్యాలను ఎంచుకునే విద్యను ఇష్టంగా చదివి ఉన్నత విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధి కోసం తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పాఠశాల పేరెంట్ కమిటీ అధ్యక్షుడు పఠాన్ నాగూర్, వైస్ చైర్మన్ అంజలి, తెలుగుదేశం పార్టీ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను ఒక అటెండరు, ఒక టైపిస్టో, ఒక ఇంకోటో, జూనియర్ అసిస్టెంటో, సీనియర్ అసిస్టెంటో అనేటువంటి లక్ష్యాలు కాకుండా ప్రతి ఒక్కరిలో కూడా నేను ఒక IAS కావాలి, ఒక IPS కావాలి, ఒక IRS కావాలి, ఒక IFS కావాలి అని ఇలా ఒక లక్ష్యంతో మీరందరూ ఒక మంచి ఉన్నతమైనటువంటి చదువుల పట్ల దృష్టి పెట్టి చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. మన పశ్చిమ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం. ఈ వెనుకబడ్డ ప్రాంతంలో చదువుల సరస్వతి మార్కాపురం చెప్పి పేరు తెచ్చే విధంగా మీరందరూ కృషి చేయాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటా ఉన్నా. అదే కాకుండా పాశవిక ప్రభుత్వాలపై అనుక్షణం మీ గురించి, మీ యొక్క విద్యాభివృద్ధి గురించి,
మీ యొక్క డెవలప్మెంట్ల గురించి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం వచ్చింది. లక్షల మంది ప్రాణాలు బలి, వేల మంది త్యాగాలు, కోట్ల మంది ఆశయాలకు ప్రతిరూపమే ఈ స్వాతంత్రం. మానసత్వానికి చరమగీతం పాడిన రోజే 1947 ఆగస్టు 15. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, పోలీస్ స్టేషన్, అంగన్వాడీలు, మహిళా సమైక్య భవనం, బ్యాంకులలో జాతీయ జెండాను రెపరెపలాడించారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ మల్లికార్జున నాయుడు, జెడ్పీటీసీ సారి వెంకటనాయుడు, మండల పరిషత్ కార్యాలయంలో మహిళా సమైక్య భవనం వద్ద ఎంపీపీ కామూరి అమూల్య, సచివాలయంలో సర్పంచ్ దండు శశికళ ఆధ్వర్యంలో, అలాగే సైనిక కార్యాలయం వద్ద మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో, సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సారి వెంకటనాయుడు, ఎంపీపీ అమూల్య మాట్లాడుతూ 78వ స్వాతంత్ర దినోత్సవం నాడు స్వాతంత్ర్యం కోసం ప్రాణదానం చేసిన స్వాతంత్ర సమరయోధులను తలుచుకోవడం భారతీయులుగా గర్వించదగ్గ అంశమని, గతంలో రాజుల పాలనలో రాజుల మధ్య ఐక్యత లేక బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించారని, బ్రిటిష్ వారి పాలన తర్వాత భారతదేశం మొత్తం ఐకమత్యంతో బ్రిటిష్ వారిని తరిమి కొట్టారని, ఆ ఐకమత్యం ప్రతి భారతీయుడికి ఉండాలని, దేశాన్ని రక్షించడం కోసం ప్రాణత్యాగానికైనా భారతీయులు సిద్ధంగా ఉండాలి అన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ఉద్యోగులు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాజర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయం అయిన తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, సచివాలయంలో ఎంపీపీ షేక్ ఖాసిం బి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు కోటేశ్వరరావు, గిరిధర్ శర్మ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పలు విషయాలు వివరించారు. భారతదేశం తన 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు 15, 2024న జరుపుకుంటుందని, 2 శతాబ్దాల బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది భారతదేశం ఆగస్టు 15, 1947న స్వాతంత్రం పొందిందని తెలిపారు. ఇది స్వతంత్ర దేశానికి నాంది పలికిందని, ఎన్నో ఏళ్లుగా సాగిన స్వాతంత్ర పోరాటంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వేలాది మందిని దేశం కోల్పోయిందని, మనం అనుభవిస్తున్న స్వాతంత్రం వారి జీవితాలను పడంగా పెట్టి సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ భారతీభాయ్, కార్యాలయ సిబ్బంది రామిరెడ్డి, కార్యాలయం సిబ్బంది, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉపాధి హామీ పథకం ఏపీఓ మోషే, ఉపాధి హామీ పథకం సిబ్బంది, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలను పడంగా పెట్టి స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేశారని, వారి త్యాగ ఫలితమే నేటి స్వతంత్ర ఫలమని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కంహం రోడ్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పట్టణాధ్యక్షులు మౌలాలి ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల అమలుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొండయ్య యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, ఇబ్రహీం, చిలకపాటి చెన్నయ్య, బాలుడు, మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసి తొలి స్వాతంత్ర సమరయోధుడిగా చరిత్రకెక్కిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట పటిమకు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొత్తకోటలోని ఫిరంగి నేటికి నిదర్శనంగా నిలుస్తోంది. భూమి శిస్తును నేరుగా తమకే చెల్లించాలని బ్రిటిష్ పాలకులు హుకుం జారీ చేసిన సీమ ప్రజలు మాత్రం పాలెగాడు జయరామిరెడ్డి దత్తపుత్రుడైన నరసింహారెడ్డికి శిస్తు చెల్లించడం మొదలుపెట్టారు. తమ ఆదేశాలు ధిక్కరించారన్న కారణంతో నరసింహారెడ్డిని బ్రిటిష్ ప్రభుత్వం వెంటాడింది. శిస్తు వసూలు కోసం ఉయ్యాలవాడకు వచ్చిన ఓ అధికారి అనుచితంగా ప్రవర్తించడంతో తన సైన్యంతో కోవలకుంట్లకు వెళ్లి తహసీల్దార్ను ఎదిరించి ఆయన తలను నరికి అక్కడ ఖజానాలో ఉన్న సంపదనంతా దోచుకుని ఆయన వెంట ఉన్న సైన్యానికి పంచడం జరిగింది. అక్కడి నుండి వారి తాత అయిన జయరామిరెడ్డి దగ్గరికి వచ్చి కొత్తకోటను కేంద్రంగా చేసుకుని సంవత్సరం పాటు యుద్ధం మొదలుపెట్టాడు. కొత్తకోట సమీపంలోని అడవుల్లో జయరామిరెడ్డి నిర్మించిన కోటలో ఉంటూ బ్రిటిష్ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టారు. ఈ క్రమంలోనే వంట మనిషి ఇచ్చిన సమాచారంతో నరసింహారెడ్డిని బంధించిన బ్రిటిష్ సైన్యం 1847 ఫిబ్రవరి 22వ తేదీన కర్నూలు జిల్లా కోవలకుంట్లలో గల జూరేటి ఒడ్డున 2000 మంది ప్రజల సమక్షంలో ఉరితీశారు. కొత్తకోట బురుజు, ఫిరంగి, నరసింహారెడ్డి పౌరుషానికి ప్రతీకగా నిలిచిపోయాయి.
ఉయ్యాలవాడి నరసింహారెడ్డి నివాసం ఉంటున్నటువంటి గొప్ప బుర్జు కూడా ఉంది. ఆయన ఉన్నటువంటి ఆనవాళ్లు కూడా ఈరోజు ఫిరంగిని మనం చూడవచ్చు. అందరూ వెళ్ళి కూడా ఫిరంగి ఆనవాళ్ళు ఉంది. ఆ రోజు ఫిరంగితో యుద్ధం చేసేవారని కూడా విన్నాము. అలాగే ఈ దిగోమెట్ట, కిష్టంశెట్టుపల్లె, గిద్దలూరు, కుమరాం కట్ట ఏరియాలలో కూడా తెల్లవాళ్ళ మీద తిరగబడి యుద్ధం చేసినాడనేటువంటిది ఉంది. దానికి నిదర్శనంగా కొత్తకోటనే ఎన్నిక చేసుకొని అక్కడి నుంచే యుద్ధం సాగించారని చెప్పి ఎంతో మంది ఈ ప్రాంతంలో ఒడ్డెరులు, బోయలు, మిగతా ఇతరత్ర చిన్న చిన్న జాతులు అన్నీ కూడా ఏకమై తెల్లవాళ్లను తరుముకోవడానికి వారందరినీ కూడా సైన్యంతో తరిమి కొట్టిన దాఖలాలు ఉన్నాయని చెప్పి చరిత్ర చెప్తానే ఉంది. అలాగే ఆయన్ను పట్టుకోవడానికి తెల్లవాళ్లకు చేతగా లేని సమయంలో వాళ్ళ కుయుక్తులతోటి ఆయన దగ్గర ఉండేటువంటి వంట మనిషితోటి లాలూచి పడి ఆయన ఎక్కడ ఉంటాడు అని చెప్పి ఆయన్ను పట్టుకోవడం కూడా జరిగింది. ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు పోగొట్టుకుని రక్తాన్ని చిందించి దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మోహన్ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ పరంగా బ్రిటిష్ పరిపాలన నుండి భారతదేశానికి విముక్తి లభించిన శుభదినం అని, నాటి నుండి నేటి వరకు భారతదేశంలో ఉన్న పౌరులందరూ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవంగా జాతీయ పండుగ జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, పట్టణంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలు పణంగా పెట్టి స్వాతంత్రం సంపాదించారని, ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని సబ్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టరేట్ ఆవరణలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలో సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలను పంచిపెట్టారు. సందర్భంగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో మైలురాళ్లను దాటుకుని భారత ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన దేశాల్లో ఒకటిగా నిలిచిందని, స్వాతంత్ర సమరయోధుల జీవిత గాథలను భారతీయులంతా ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, దేశ సమగ్రతను, జాతీయ సమైక్యతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన ఎంతో మంది మహిళలు ఉన్నారని, వారందరి త్యాగ ఫలమై భారతదేశ స్వాతంత్రం అని ఉన్నత విద్యావంతులు స్వేచ్ఛ స్వాతంత్రం కోసం గొంతెత్తితే ఆ తర్వాత సామాన్యులు, ఆదివాసులు సైతం అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించారని, ఈ ఉద్యమాలు వివిధ రూపాల్లో సాగాయని, వారి యొక్క త్యాగఫలం వల్లనే జాతీయ పండుగ ఘనంగా నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది, విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. Today on the 15th August 2024 we have celebrated our 78th Independence Day at a Markapur division level पे all the employees, police department నుంచి తర్వాత NCC candidates and school children, hostel children also have gathered here. Every Independence Day we try to remember whatever our freedom fighters had done for us, all those sacrifices that they have made for us, and what are our duties further గా మనకి నేషన్కి ప్రోగ్రెస్ పరంగా మనము ఏమేమి చేస్తాము ఈ విషయం మనము డిస్కస్ చేసి అందరికీ ఒకసారి ఇది కూడా చెప్పాము దట్ వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ డ్యూటీస్. ఎవ్రీ సిటిజన్ పరంగా మనకి ఏమేమి డ్యూటీస్ ఉన్నాయి, డెఫినెట్లీ వీ నీడ్ టు స్ట్రైవ్ టువర్డ్స్ ఆ నేషన్ ప్రోగ్రెస్ బై ఫుల్ఫిల్లింగ్ దోస్ డ్యూటీస్. ఈ తర్వాత ఇన్ ఆర్ కంట్రీ వీఆర్ డెవలపింగ్ ఎట్ ఎ ర్యాపిడ్ పేస్. సో వాట్ ఎవర్ డైవర్సిటీ వీ హ్యావ్ దట్ ఈస్ అవర్ మెయిన్ స్ట్రెంత్. ఈ డెమోగ్రాఫిక్ పరంగా ఇఫ్ వీ కంటిన్యూ to work for our country, definitely our country will go into great success. Government also under Har Ghar Tiranga program in the last 1 week nunchi we are trying to inculcate all the values of patriotism by focusing that our country has given us many possibilities, many opportunities, so it's also from our side also whether we are serving our country in a proper way or not. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే.
ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. జాతీయత, దేశభక్తి స్ఫూర్తితో రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నప్పుడు పౌరులుగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడడానికి కృషి చేయాలని సురా పరమేశ్వరరెడ్డి కోరారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ ఉదయ్ షాట్ విజన్ నందు మువ్వన్నెల జాతీయ పతాకాన్ని మేనేజింగ్ డైరెక్టర్ సురా పరమేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఉదయ్ డిష్ ఉద్యోగులకు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భావి భారత పౌరులు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను తెలుసుకోవాలని సూచించారు. త్యాగమూర్తులు అడుగుజాడల్లో నడిచి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ పి ఆంజనేయులు, ఇతర స్టాఫ్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో పలుచోట్ల జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితం మన ఈ స్వాతంత్రం 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మన ప్రజాకూటమి ప్రభుత్వంలో చేపట్టడం ఎంతో గర్వకారణం. త్యాగధనుల స్ఫూర్తి, స్వతంత్ర ఫలాలు ప్రతి సామాన్యుకి అందేందుకు మన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. 60 రోజుల మన ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన అనేక పథకాలు ప్రజలకు దరిచేర్చగలిగిన ప్రభుత్వంగా ప్రజాభిమానం పొందగలిగామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా 60 రోజుల పాలన సాగిందని అన్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజన్ 2047 లక్ష్యంగా ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం, యువత భవిత కోసం మెగా డిఎస్సికి రూపకల్పన, ఇసుక మద్యం దోపిడీని కట్టడి చేయడం, ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చి ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేయడం, ఇక ప్రతి పేదవాడికి అన్నం పెట్టాలన్న అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే మన అన్న ఎన్టీఆర్ చెప్పిన విధంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి ఆకలి తీర్చాలన్న మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి ఆకలి తీర్చే ఓ మంచి కార్యక్రమాన్ని 78వ స్వతంత్ర దినోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మండల ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్, దర్శి సిఐ రామారావు, ఎస్ఐ సుమన్, మున్సిపల్ కమిషనర్ మహేష్ తదితర ప్రభుత్వ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు పూలమాల వేసి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అన్న రాంబాబు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులకు నా నమస్సుమాంజలి మరియు అమరవీరులకు నా నివాళులు అర్పిస్తున్నానని తెలియజేశారు. ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. ఈ వేడుకల్లో నియోజకవర్గంలోని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి జెండాను ఆవిష్కరించి జెండాకు గౌరవ వందనం చేశారు. అనంతరం గిద్దలూరు ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. కార్యక్రమానికి హాజరైనందుకు వచ్చిన అశోక్ రెడ్డికి అధికారులు ఘన స్వాగతం పలికారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే మనకు స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. యువత స్వాతంత్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, జెడ్పీటీసీ సభ్యుడు బోడత మధుసూదన్ యాదవ్, పట్టణ కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మనకు స్వాతంత్రాన్ని అందించినటువంటి ఎవరైతే అందించి అమరులయ్యారో వాళ్ళందరికీ కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాను వారందరికీ కూడా. ఇదే కాకుండా ఈరోజు దేశంలో మనం ఇంత సంతోషంగా నిద్రపోగలుగుతున్నాం, దేశంలో ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నామంటే మనం ఉన్నటువంటి సైనికులు బార్డర్స్లో వారు కంటి మీద కొనుక్కు లేకుండా అహోరాత్రులు అక్కడ పహారా కాయబట్టే మనం ఇక్కడ సుఖ సంతోషాలతో ఉండగలుగుతా ఉన్నాం. ఆ బార్డర్స్లో డ్యూటీ నిర్వర్తిస్తూ అమరులైనటువంటి సైనికులకు కూడా నా యొక్క ఘనమైన నివాళులు అర్పిస్తూ మాజీ సైనికులకు కూడా నా యొక్క కృతజ్ఞతాభివందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. నేను రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనేటువంటి ధ్యేయంతో పరిపాలన సాగించడం జరుగుతుంది. అధికారంలో వచ్చిన ఈ 2 నెలల పైచిలుకు కాలంలో ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుని పోయేదానికి గత ప్రభుత్వాలు చేసేటువంటి తప్పిదాలను సరిదిద్దుతూ ఈ రోజు పరిపాలన ముందుకు తీసుకుని పోవడం జరుగుతుంది. పలు మాదక ద్రవ్యాలతో పాటు తెలంగాణ మద్యం అమ్ముతున్నారనే సమాచారంతో ఓ మెడికల్ షాప్ ను సెబ్ అధికారులు గంటల తరబడి తనిఖీ చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని పుల్లెల చెరువు సెంటర్ నందు గల సుదర్శన్ మెడికల్ షాప్ లో మాదక ద్రవ్యాలతో పాటు తెలంగాణకు చెందిన బ్రాండెడ్ మద్యం అమ్ముతున్నారనే సమాచారంతో ఎర్రగొండపాలెం మండల సబ్ సిఐ నాగేశ్వరరావు గౌడ్ తన సిబ్బందితో కలిసి ఉదయం మొదలు మధ్యాహ్నం 2 గంటల వరకు తనిఖీ నిర్వహించారు. ఈ విషయం పట్టణంలో దావాలయంగా మారింది. ఆరోగ్యకరమైన మందుల అమ్మకం జరపవలసిన మెడికల్ షాప్ లో మాదక ద్రవ్యాలు మద్యం అమ్ముతున్నారనే సమాచారం రావడంపై ప్రజలు విస్మయం చెందుతున్నారు. దీంతో పాటు అధికారులు ఉదయం తనిఖీ మొదలుపెట్టి మధ్యాహ్నం 2 గంటల సమయం అయినా సిఐ అక్కడే తిష్టవేయడంపై మెడికల్ షాప్ లో ఏదో భారీ మద్యం డంపు దొరికిందనే చర్చ సాగుతోంది. ఈ విషయంపై అధికారులు స్పందించకపోవడం ఒక ఎత్తైతే అక్కడికి వెళ్లిన విలేకరులు అక్కడ ఉండకూడదంటూ అధికారులు హుకుం జారీ చేశారు. దీంతో సేబ్ అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని మరింత పెంపొందించుకుంటూ ఎదుటి వారి పట్ల సోదరభావంతో మెలుగుతూ మన ఆడపడుచులను గౌరవిస్తూ వారిని రక్షించుకుంటూ ముందుకు వెళదాం అని డీఎస్పీ బాలసుందర్రావు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా డీఎస్పీ బాలసుందర్రావు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ 1947 ఆగస్టు 15 భారతదేశం 100 ఏళ్ల బానిసత్వం నుంచి విడుదలైందన్నారు. దానికి గుర్తుగా స్వాతంత్ర దినోత్సవం జాతీయ పండుగగా నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దొనకొండలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు విద్యా సంస్థల్లో మువ్వన్నెల జాతీయ జెండా ఘనంగా రెపరెపలాడింది. ప్రకాశం జిల్లా దొనకొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించిన 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా బోరి గొర్ల ఉషారాణి మురళి హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పట్టణంలో విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బోరిగొర్ల ఉషారాణి మురళి మాట్లాడుతూ భారతదేశం ఆగస్టు 15, 1947 స్వాతంత్రం పొందింది. ఇది స్వతంత్ర దేశానికి నాంది పలికింది అని, ఎన్నో ఏళ్లుగా సాగిన స్వాతంత్ర పోరాటంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వేలాది మందిని దేశం కోల్పోయిందని, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ మరియు భగత్ సింగ్ వంటి నాయకులు ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం పొందడానికి తమ జీవితాలను ఫణంగా పెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామాదేవిబాయ్, ఎంపీడీఓ వసంతరావు నాయక్, ఎంఈఓ సాంబశివరావు, వ్యవసాయ అధికారి నంజాల మల్లికార్జున్, ఎస్ఐ సంపత్ కుమార్, సిబ్బంది, సర్పంచులు, ఎంపీడీసీలు, ఏపీఎం వెంకటేశ్వర్లు, ఏపీఓ దేవయ్య తదితరులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా ఈ రోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని అబ్దుల్ హక్ తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మద్రసా ఇస్లామియా అరబియా దారులో ఉలుం నిస్వాన్ మౌలానా అబ్దుల్ హక్ రషాదీ ఆధ్వర్యంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి అనంతరం జాతీయ జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు. ర్యాలీలో పట్టణంలోని ముస్లిం మత పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం వచ్చిందని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్లో గల ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జై జవాన్ మాజీ ఆర్మీ సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన అమరవీరుల స్తూపాన్ని రుబెన్ కత్తిరించి శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో ముందుగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఎక్స్ ఆర్మీ జవాన్లతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అదేవిధంగా అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు మార్కాపురం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ సభ్యులు కందుల రామిరెడ్డి, మార్కాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, బీజేపీ ఇన్ఛార్జ్ కృష్ణారావు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 2 దశాబ్దాల బ్రిటిష్ పరిపాలనలో భారతీయులు ఎన్నో కష్టాలు అనుభవించారని, వారి పాలనను వ్యతిరేకిస్తూ సుపరిపాలన కోసం పోరాటం సాగించి ఎందరో స్వాతంత్ర సమరయోధులు అమరులయ్యారన్నారు. సాయుధ పోరాటంతో కొందరు అహింస మార్గంలో, కొందరు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ఆర్మీ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన జాతీయ నాయకుల స్ఫూర్తిని కొనసాగిద్దామని జాయింట్ వన్ సబ్ రిజిస్ట్రార్ నజ్మల్ హుస్సేన్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఆవరణలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ గీతాలు ఆలపించి అనంతరం జాతీయ పతాకాన్ని జాయింట్ వన్ సబ్ రిజిస్ట్రార్ నజ్మల్ హుస్సేన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జాయింట్ వన్ సబ్ రిజిస్టర్ నజ్మల్ హుస్సేన్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో త్యాగాలు చేసి మనకి స్వాతంత్ర్యం అందించారని, అటువంటి మహనీయుల త్యాగాలను గుర్తుపెట్టుకుని వారి అడుగుజాడల్లో నడవాలని, స్వాతంత్రాన్ని పొందడమే కాదు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, నేటి యువత అలనాటి త్యాగమూర్తుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకుని వారి ఆశయ సాధన కోసం కృషి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలో సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది, దస్తావేజ్ లేఖర్లు, స్టాంపు వెండర్లు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల వారందరికీ దేశ స్వాతంత్ర వజ్రోత్సవాల వేళ వేల వందనాలు తెలియజేస్తూ ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో 78వ స్వాతంత్ర వేడుకలు పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి జెండా వందనం ఘనంగా నిర్వహించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా తర్లుపాడు మండల కేంద్రంలోని తాడివారిపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వేముల సుధాకర్ జాతీయ జెండాను ఎగురవేసి దేశ సమగ్రతను, దేశ సార్వభౌమత్వాన్ని చాటి చెప్పేందుకు యువత మేల్కొనాలని తెలియజేశారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో బి జయవర్ధన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయగా మండల ప్రజాపరిషత్ కార్యాలయం, మండల విద్యావనరుల కేంద్రం, వెలుగు కేంద్రం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ భారత మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఎంపీపీ పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్ పఠాన్ ఫిరోజ్ ఖాన్ చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరించి జెండా వందనం చేయగా గ్రామ సర్పంచ్ పల్లెపోగు వరాలు గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వెన్న జయరాం రెడ్డి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు ఎం సుధాకర్ ఆధ్వర్యంలో 300 అడుగుల జాతీయ జెండాను జిల్లా పరిషత్ పాఠశాల స్థాపించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా స్మారక స్తూపాన్ని పాఠశాల నుండి విద్యార్థులు బోలో స్వతంత్ర భారత మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలోని ప్రధాన వీధులలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. అలాగే కలుజ్వలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పాఠశాల కమిటీ చైర్మన్ బి రమణారెడ్డి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో పాటు పలు సాంస్కృతిక దేశభక్తి గేయాలతో అలరించారు. లక్ష్మక్కపల్లిలోని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కసటి జగన్ బాబు ఆధ్వర్యంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ పులిచెర్ల వినోద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వేముల సుధాకర్, మండల విద్యాధికారి సుజాత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ చైర్మన్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాజర్ల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాల విద్యార్థులు పాఠశాల నుండి స్థానిక బస్టాండ్ సెంటర్ జాతీయ జెండా చేతబట్టుకుని మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూతనంగా ఎన్నికైన స్కూల్ చైర్మన్, కమిటీ సభ్యులు హాజరయ్యారు. అనంతరం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో పలు క్రీడా పోటీలు, వ్యాసరచన పోటీలు, డిబేట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు స్కూల్
చైర్మన్ గజ్జ శ్రీనివాసులు, కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన చిన్ని ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు మాగులూరి శ్రీకాంత్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కష్టంతో కాకుండా ఇష్టపడి చదివి భవిష్యత్తులో ఒక ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్ల ఉన్నత స్థాయికి చేరుకోవాలని, అలాగే మీరు చదువుకున్న పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల కమిటీ సభ్యులు కె బాబు మాట్లాడుతూ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు తమ ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలు గుర్తుపెట్టుకుని చదువుకోవాలన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో దేశభక్తి పాటలకి విద్యార్థులు చేసిన నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బిఎల్ రామనాయక్, స్కూల్ చైర్మన్ గజ శ్రీనివాసులు, పాఠశాల కమిటీ సభ్యులు, పాఠశాల సిబ్బంది, మాగులూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని గార్లదిన్నె చెరువు వద్ద అడవి పందుల కోసం రైతులు ఏర్పాటు చేసినటువంటి కంచెకు విద్యుత్ తీగలు తగిలించడంతో 4 గేదెల, 1 దూడ మృతి చెందాయి. గార్లదిన్నె గ్రామంలోని చెరువు వైపు పచ్చిక బయలు ఉండడంతో గేదెలు నిత్యం అటువైపు పడుతూ ఉంటాయి. కొంతమంది రైతులు పంట పొలాలను గేదెలు, పందులు నాశనం చేస్తున్నాయని దురుద్దేశంతో కంచె ఏర్పాటు చేసి విద్యుత్ తీగలు తగిలించారు. ఇందులో భాగంగా మేపు కోసం వెళ్లిన గేదెలు విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడ మృతి చెందాయి. పంట పొలాల కంచెలు ఏర్పాటు చేసి విద్యుత్ తగిలించడం ఏంటని స్థానికులు చర్చించుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని గేదెల యజమానులు తెలిపారు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.